ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని వమ్మంగిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముద్రగడ గిరిబాబు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులైన తరువాత తొలిసారిగా తన తండ్రితో కలిసి పార్టీ శ్రేణులతో గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అక్కడ ఉన్న అంబేద్కర్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ రైతులు సాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి తన తాత, తండ్రి మండలంలో 2 సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. ఫలితంగా వేలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారం చేపట్టేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా ప్రత్తిపాడు మండలం వమ్మింగ్ గ్రామం రావడం జరిగిందండి. ఈవేళ మీ అందరూ ఉత్సాహం, చురుకుదనం, పార్టీ మీద ఉన్న నమ్మకం చూస్తుంటే కొండంత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. మా నాన్నగారు చాలా మీటింగుల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళందరితో ఒక మాట చెప్తుంటారండి. నన్ను కన్నది నా తల్లిదండ్రులైనా నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజానికమని ఆయన గర్వంగా చెప్పుకుంటుంటారండి. మాకు కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పి పెంచారండి, అదే నమ్ముతూ ఉన్నాం. మా తాతయ్య గారు, మా నాన్నగారు ఇదే మండలంలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించడం జరిగిందనే విషయం మీరు అందరికీ తెలిసిన విషయమే. వేల ఎకరాలు బీడు భూములుగా ఉన్నాయన్నీ ఈవేళ సస్యశ్యామలంగా మార్చి వందలాది రైతులు, వేలాది కుటుంబాలు ఈవేళ ఆ 2 ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలుసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. మీరందరూ గమనించవలసిన ఒక విషయం, మన రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా 2 ప్రాజెక్టులు ఒకే మండలంలో ఉన్న విషయం ఏ మండలం కూడా ఉండదండి దేశవ్యాప్తంగాని. అది ఓన్లీ మన ప్రత్తిపాడు మండలానికే సాధ్యమని మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఎప్పుడు అంటుంటారు, ఇది సాధ్యం అంతా కూడా ప్రజల కష్టం, ప్రజలు సహకరిస్తేనే మనం చేయగలిగాం తప్ప మరొకటి లేదని ఆయన ఎప్పుడు చెప్తుంటారండి. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, ఇంకా చాలా మంది మంత్రులు కూడా అవుతారండి. ఈవేళ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ముద్రగడ అంటే ఒక ప్రత్యేకత ఈ మండలంలోంచే పుట్టిందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ మండలంలో నా తండ్రి గారు తలపెట్టిన 2 ఉద్యమాలు, ఉత్తరకంచ్ ఉద్యమం, లంబర్ల ఉద్యమం కూడా ఆయన్ని రాజకీయంగా వేరే మనిషిని చేసిందండి. అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న ఆయన, మితభాషగా ఉన్న ఆయన పని ఆయనకి చూసుకునే మనిషిని ఒక గర్జించే రుద్ర సింహంగా మార్చిందండి ప్రత్తిపాడు మండలం. ఆయనలో ఉన్న ధైర్యాన్ని 100 రెట్లు పెంచింది మీరు. ఆయనలో ఉన్న తెగింపుని 100 రెట్లు మార్చింది మీరు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన్ని ఉద్యమ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా మార్చింది ఈ మండలం జనం అండి. ఇప్పటికీ కూడా ముద్రగడ కుటుంబం ఉన్నంత వరకు ఈ మండలం అందరికీ, ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ మేము రుణపడి ఉంటామండి. 3 మండలాల్లో ఎంతమంది పెద్దలు ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది మన ప్రత్తిపాడు మండలంలో పెద్దలు ఉన్నారండి. అందరికీ రాజకీయంగా అవగాహన, చైతన్యం పొందిన వాళ్ళందరూని. మన రాజకీయం చైతన్యం, అభివృద్ధి 10 మందిని కలుపుకుని వెళ్ళేలా ఉండాలి, కానీ మనకి దూరం తెచ్చేలా ఉండకూడదని మరొకసారి మీకు చిన్న సలహా అండి. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళు, కానీ దూర ప్రయాణం చేయాలంటే 10 మందితో కలిసి వెళ్ళంటుంటారండి. మనం తలపెట్టిన కార్యం సుదీర్ఘ ప్రయాణంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ మన కష్టాలను పక్కన పెట్టి, మన ఆశయాలు పక్కన పెట్టి జగన్ గారి గురించి మనందరూ కలిసి చేతిలో చేయి వేసుకుని అడుగులు అడిగేసి ప్రతి ఒక్కరూ నడవాలని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నానండి. నాన్నగారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, ఏ విధంగా అయితే ఆయన నడిపించారో, ఏ విధంగా అయితే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారో అదే ఆశీర్వాదం నాకు ఇమ్మని, మిమ్మల్ని ఆప్యాయతగా పలకరించుకుంటూ అత్యంత గౌరవంగా చూసుకుంటానని, మీరందరూ గర్వపడేలా మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మరొకసారి మీ అందరికీ సెలవు చేసుకుంటాను.